అమెరికా అయితే ట్రంప్ వచ్చాక అక్రమ వలసదారులను ఊరుకోవట్లేదు, కాల్చి అవతల పడేస్తుంది అవసరమైతే. తాజా అక్రమ వలసదారుల ఏరివేతకు ఫెడరల్ అధికారులు శుక్రవారం లాస్ ఏంజల్స్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసినాయి. నగరంలోని ఫ్యాషన్ టౌన్లో ఫెడరల్ ఏజెంట్లు అక్రమ వలసదారుడు అనే కారణంతో దుస్తుల వ్యాపారం మీద దాడి చేసి అనేక మంది ఉద్యోగులను అదుపులో తీసుకున్నారు. దీంతో లాస్ ఏంజల్స్లోని ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. వందల మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డు మీదకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీలు, బాష్పాయుగోళాలను ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పదుల సంఖ్యలో నిరసనకారులు అదుపులో తీసుకున్నారు. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుస్తియా అధికారులు అతన్ని కూడా అదుపులో తీసుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయినటువంటి వందల మంది ఆందోళనకారులు లాస్ ఏంజల్స్లోని ఫెడరల్ భవనం దగ్గర గుమిగూడి ఆయన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి ఫెడరల్ అధికారుల మీద పెప్పర్ స్ప్రేను ఉపయోగించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పొగబాంబులు కూడా పోలీసులు వదిలారు. అధికారులు స్పందిస్తూ అక్రమ వలసదారులను దేశం నుంచి పంపడానికి అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్యలో భాగంగానే వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి రోజుకు కనీసం 3000 మందిని అరెస్ట్ చేయాలని శ్వేతసౌధం సహాయకుడు స్టీఫెన్ మిల్లర్ తమకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ ఆపరేషన్లో భాగంగానే లాస్ ఏంజల్స్లో 44 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశామని, తమను అడ్డుకోవడానికి ప్రయత్నించి మరో వ్యక్తిని అదుపులో తీసుకున్నామని చెప్పుకొచ్చారు. 3 ప్రాంతాల్లో సోదాలు జరిపామని చెప్పారు. అయితే 7 ప్రాంతాల అధికారులు తనిఖీలు జరిపారని వలసదారుల హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు. దేశంలోని ప్రతి కుటుంబాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారని దీన్ని ఆపాలని డిమాండ్ చేశారు. అసలు అక్రమంగా వస్తే ఎందుకు ఉండనియాలి? ఏ ఆధారం లేకుండా ఉన్నాడు రేపు పొద్దున దేశానికి ప్రమాదకారిగాడ? అక్రమ వలసదారుల్ని నెత్తినేసుకునేటటువంటి వాళ్ళు అమెరికాలో కూడా ఉన్నారన్నటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది.